ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి కీర్తన 3వ చరణాన్ని మనం చూస్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అతడు చేయనదంతయు సఫలమగును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరతడు అనంటే, మొదట చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు. అత్తయ్య గారు చెప్పారండి, మా బంధువులు చెప్పారండి అని చాలామంది వారు చెప్పినట్లుగా నడుచుకుంటారు. నీ దేవుడైన యెహోవా చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవటానికి ప్రారంభించినప్పుడు, దేవాది దేవుని మాటలకు నువ్వు చెవియొగ్గినప్పుడు, ఆయన మాటలను పెడచెవిన పెట్టకుండా దేవుని మాటకు విధేయత చూపించి ఆయన మాటల ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు వలె అతడు ఉంటాడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే. నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్లు ఎంతో ఫల సమృద్ధితో ఉంటాయి. అవి చక్కగా ఏపుగా ఎదుగుతున్నటువంటి అనుభవాల్ని మనం చూస్తాం. నీరు లేని చెట్లు ఎండిపోతుంటాయి. కాలవారను కానీ, నదుల వారను కానీ ఉన్నటువంటి చెట్లకు ఎంతో సమృద్ధి కనబడుతూ ఉంది. అలాగే దేవుని వాక్యం అనేటువంటి నీరు నీ హృదయంలో లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితము ఎండిపోయినటువంటి ఆ యొక్క చెట్టుతో సమానంగా ఉంది. కనుక వాక్యం అనేటువంటి నీరు నీ హృదయంలో ఉండి ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మీద ఆనుకొని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ముందుకు సాగినప్పుడు దేవుని కృప నీతో ఉండి ఆయన నిన్ను నడిపించేవాడు. ఆయన నిన్ను ఫలభరితమైన అనుభవాలు కూడా నడిపించేవాడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేసేదంతా సఫలమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలు దీవించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. నాయన, ఈ యొక్క మాటలు మా వెనుకల్లో దీవించండి. ఆయన అతడు చేయునదంతయు సఫలమగును అని లేఖనాలు సెలవించాం. మేము చేసే కార్యాలు సఫలం అవ్వాలంటే, మేము చేసే పనులు సఫలీకృతం కావాలనంటే, నీ యొక్క ధర్మశాస్త్రంలో ప్రతి దినము దాన్ని చదివి ధ్యానించి ముందుకు సాగినప్పుడు మా జీవితాలు ఫలభరితంగా ఉంటాయని మీరు మాట్లాడిన మాటలు దీవించి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.